ప్రచారానికి ఇడికి రావటం మన భారతీయ జనతా పార్టీ భారతదేశంలోనే ఒక అన్ని ప్రాంతాలలో కూడా వస్తుంది. మన ప్రాంతాలలో కూడా ఇక్కడ గెలిస్తే రాబోయే రోజులలో మనకి ఏమేమి మంచి జరుగుతుందని చెప్పడానికి ఏం చేశారు వారికి స్వాగతం చెప్తూ, అదేవిధంగా క్యాండిడేట్ సర్వోత్తమ్ రెడ్డి గారు ఒక సౌమ్యులు, ఒక మంచి పేరున్న వ్యక్తి, మన భారతీయ జనతా పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన జిల్లా అధ్యక్షులు మిత్రులు గంట రవి గారు, ఎక్స్ పార్లమెంట్ సభ్యులు పెద్దలు ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు, మన ఎక్స్ ఎమ్మెల్యే దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ గారు, సుధాకర్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వన్నాల వెంకటరమణ గారు, సతీష్ షా గారు, మన జిల్లా సెక్రటరీ బాకం హరిశంకర్ గారు, ఈ ఎలక్షన్కు కన్వీనర్గా ఉన్న మన టీచర్ మురళీకృష్ణ గారు, చెన్నకేశ్వరరెడ్డి గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మన వరంగల్ జిల్లా మండల అధ్యక్షులు, ఇంకా పెద్దలు, బయట నుంచి వచ్చిన పెద్దలు అందరికీ పేరు పేరున రైతులు అందరికీ పేరు పేరున భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తున్నది మనందరికీ తెలుసు. ఒక తట్టెడు మట్టు వరంగల్ నగరంలో పోయలే, పోగా ప్రభుత్వ కార్మికుల భవనాలను కూడా ఇచ్చిపెట్టకుండా ఆక్యుపై చేసుకున్న విషయం వరంగల్ ప్రజలకు తెలుసు. అది టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా సెంట్రల్ నుంచి ఎన్నో ఫండ్స్ వచ్చిన రోడ్లకు ఇండ్లు కట్టిన ఇండ్లను కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ వరంగల్ స్థానిక సమస్యలు, భద్రకాళి చెరువు మనకు రాబోయే వేసవిలో నీళ్లు తాగునీరుకు చాలా ఇబ్బంది అవుతుంది. దాన్ని సరిచేద్దామని ఇంతవరకు ఎవరు ముంగటికి రావట్లే. రాబోయేది సమ్మర్లా ఇది కూడా నీటి ఎద్దడి ఉంటుందని ఒకసారి రాజేంద్రన్నకు గుర్తు చేస్తూ వారు అవకాశం తీసుకొని డీటెయిల్గా చెప్పాల్సిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న మా నాయకుల పరిచయం అయిపోయింది. సహచర కార్యకర్తలకు అదేవిధంగా వరంగల్ ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. రెండు జోన్లలో, ఒకటి వరంగల్ జోన్లో టీచర్ ఎమ్మెల్సీకి, కరీంనగర్ జోన్లో టీచర్ యాజ్ వెల్ యాజ్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి ఎన్నికలు ఈ నెల 27వ తారీఖున జరగబోతూ ఉన్నాయి. ఒకరోజు నేను కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానంలో నేను ప్రచారం చేసి ఇవాటికి 3వ రోజు ఇక్కడ ప్రచారం చేస్తూ ఉన్నా. కేజీబీవీ స్కూళ్ళకు పోతే మా సమస్య మీద మీరే మాట్లాడినారు తప్ప సమస్య ఇంకా పరిష్కారం కాలే. మోడల్ స్కూళ్ళకు పోతే మీరు మా సమస్యల మీద కొట్లాడుతున్నారు, మీకే మా మద్దతు. గవర్నమెంట్ స్కూళ్ళలో టీచర్ల దగ్గరికి పోతే మాకు 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి, మా పిఆర్సీ పెండింగ్ ఉంది, రిటైర్డ్ అయినటువంటి టీచర్లకు బెనిఫిట్స్ కూడా రావట్లేదు, అన్యాయం ఉన్నది. 317 జీవో తెచ్చి మా టీచర్లకు ప్రశాంతత లేకుండా చేసిండు కేసీఆర్. ఈ ప్రభుత్వం కూడా గట్టినే చేస్తూ ఉంది. ఇవన్నిటి మీద కొట్లాడగలిగే శక్తి సత్తా ఉంది, మీకే మా ఓటేస్తామని చెప్పి గవర్నమెంట్ స్కూల్ టీచర్లు, మోడల్ స్కూల్ టీచర్లు, ప్రైవేట్ స్కూల్ టీచర్లలో, ప్రైవేటు కాలేజీలలో 4 ఏళ్ళు అవుతుంది మా ఫీ రియంబర్స్మెంట్ రాక, జీతాలు ఇవ్వలేకపోతున్నాం, టీచర్లకు జీతాలు ఇవ్వలేకపోతున్నాం, కిరాయి భవనాలకు రెంట్లు కట్టలేకపోతున్నాం,
కరెంటు బిల్లులకు కూడా కష్టమైపోతుంది, అప్పుల పాలవుతుంది. మేము కూడా ఎవరు గెలిచినా మళ్ళీ అధికార పార్టీకి పోయే ఆస్కారం ఉంది కాబట్టి మాకు కొట్లాడే వాళ్ళు కావాలి. టీఆర్ఎస్ మీద మాకు నమ్మకం లేదు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ విఫలమైంది కాబట్టి, కొట్లాడగలిగే వాళ్ళు మీరే కాబట్టి మీకే తప్పకుండా ఓటేస్తామని చెప్పి భావిస్తూ ఉన్నారు. నేను ఒకటే, మెడికల్ కాలేజీలలో టీచింగ్ స్టాఫ్ కావచ్చు, విశ్వవిద్యాలయాల్లో టీచింగ్ స్టాఫ్ కావచ్చు, జూనియర్ డిగ్రీ పీజీ కాలేజీల్లో టీచింగ్ స్టాఫ్ కావచ్చు, గవర్నమెంట్ స్కూళ్ళల్లో, అదేవిధంగా కేజీబీవీ స్కూళ్ళల్లో, మోడల్ స్కూల్లో ఉన్నటువంటి టీచర్లకు కావచ్చు, మేము వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం. సర్వోత్తమ రెడ్డి గారు పీఆర్టీకు రాష్ట్ర అధ్యక్షుడిగా అనేక సంవత్సరాల కాలం పాటు సేవలందించిండు. బరిగీసి నిత్యం కొట్లాడేటువంటి వ్యక్తి సర్వోత్తమ రెడ్డి గారు. అదేవిధంగా పీఆర్టీలో పనిచేసినటువంటి చిన్నకేశ్వరరెడ్డి గారు కూడా ఇప్పుడున్న ఈ పరిస్థితులలో నాయకులుగా ఎన్నికయ్యే వాళ్ళు తొత్తులుగా ఉండొద్దు, తొత్తులకు ఉండటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తా అని చెప్పి 3 రోజులుగా మాతో పాటు తిరుగుతూ ఉన్నాడు. ఇవాళ ఎక్కడ పోయినా పైన ఏ డిస్కషన్స్ ఉన్నా కూడా లోపల మాత్రం బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పినాం, కాంగ్రెస్ పార్టీకి కూడా బుద్ధి చెప్పాలి, బుద్ధి చెప్పేటువంటి ఏకైక పార్టీ బీజేపీ అనేటువంటి భావన ఉంది. కాబట్టి ఇవాళ ఈ వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్లకు అదేవిధంగా లెక్చరర్స్కి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, భారతీయ జనతా పార్టీని గెలిపించమని చెప్పి కోరుతా ఉన్నా. నిన్న వస్తుంటే ఈ సంగం మండలంలో ఊరుగొండ దగ్గర గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకు సంబంధించిన వాళ్ళు కలిసిండ్రు. దేశవ్యాప్తంగా గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ కానీ నేషనల్ హైవేస్ కానీ శరవేగంగా విస్తరిస్తూ ఉన్నాయి. చదువుకున్న రాష్ట్రాలేమో నేషనల్ హైవేస్ వస్తూ ఉన్నాయి, రైతాంగానికి ఇబ్బంది కలగద్దని చెప్పి అక్కడ ప్రాక్టికల్గా ఏ ధర అయితే ఉందో ఆ ధర ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ భూములను ఎనాన్స్ చేసి వాళ్ళు చూపించుకున్నారు. ఆడ 10 లక్షల రూపాయలు ఉంటే 10 లక్షల రూపాయలు ఉంది భూమి విలువ, 50 లక్షల రూపాయలు ఉంటే 50 లక్షల రూపాయలు ఉంది రిజిస్టర్డ్ వాల్యూ పెంచుకున్నారు. అక్కడ రైతాంగానికి పెద్ద ఇబ్బందులు లేవు. కానీ తెలంగాణలో కేసీఆర్ గారు ఉండగా ఎక్కడ కూడా ఒక్క దగ్గర ఈ నేషనల్ హైవేస్ వస్తున్న దగ్గర సర్వేలు చేయలేదు. ఈ భూముల ధరలు రివ్యూ చేయకపోవడం వల్ల, పెంచకపోవడం వల్ల ఇవాళ అనేక రకాల అనర్థాలకు తావుతీస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వ పరంగా అక్వైరీ చేసేటువంటి రోడ్ల భూములు కావచ్చు, త్రిపుల్ పేట అక్వైరీ చేసే భూములు కావచ్చు, గ్రీన్ ఫీల్డ్ పేట అక్వైరీ చేసే భూములు కావచ్చు, నేషనల్ హైవేస్ పేట అక్వైరీ చేసే భూములకు కావచ్చు, విపరీతమైన తేడా ఉన్నది. మొన్న నేను పార్లమెంట్లో స్వయంగా భారతీయ జనతా పార్టీ ఎంపీనై ఉండి మాట్లాడినా, అయ్యా భూముల వాల్యూ ఏమో రిజిస్టర్డ్ వాల్యూ 2 లక్షలు 3 లక్షల రూపాయలే ఉంది, కానీ అక్కడ కొనుక్కుందామని పోతే, అమ్ముకుందామని పోతే 2 కోట్ల రూపాయలు 3 కోట్ల రూపాయలు ఉన్నది. మనం ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వగలము. ఇక్కడ ల్యాండ్ అక్వేషన్లో అక్కడ రిజిస్టర్డ్ వాల్యూ ఉంటే పార్లమెంట్ చేసిన చట్టం ప్రకారంగా 3 రేట్లు ఇవ్వచ్చు. అంటే 2 లక్షల రూపాయలు ఉంటే 6 లక్షల రూపాయలు ఇచ్చే ఆస్కారం ఉంది. అది గ్రామీణ ప్రాంతాల్లో అయితేనే. మళ్ళీ అదే అర్బన్ ఏరియాకి వస్తే 3 రేట్లు కూడా ఇచ్చేటువంటి ఆస్కారం, 2.5 రేట్లు మాత్రమే ఇస్తారు. ఆడ ప్రాక్టికల్ వాల్యూ 5 కోట్లు ఉంటే ఆడ ఉన్నటువంటి రిజిస్టర్డ్ వాల్యూ 10 లక్షలు ఉంటే ఒక 25 లక్షలు వస్తుంది తప్ప అంతకంటే ఎక్కువ వచ్చే ఆస్కారం లేదు. అంటే 2 కోట్ల భూమిని, ఎకరం భూమిని రైతులు 25 లక్షల రూపాయలకు ఇవ్వాలంటే ఎంత పెయిన్ ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. భూమిని పంటలు పండించి కుటుంబాలను పోషించేదిగా మాత్రమే చూడ రైతాంగం. భూమి ఒక సోషల్ స్టేటస్గా సింబల్గా ఉంటుంది. ఇల్లు అయినా అమ్ముకుంటాడు, బంగారం అయినా అమ్ముకుంటాడు, కానీ పంట భూమిని మాత్రం అమ్ముకోవడానికి రైతు ఎప్పుడు కూడా సాహసం చేయడు. ఇవాళ రాత్రి నేను పోతే ఎంత బాధ అవుతుందంటే, నేను అనేక సార్లు నేషనల్ హైవేస్ తోటి మాట్లాడినా, అయ్యా ఏంది అంటే, అయ్యా ల్యాండ్ అక్విజిషన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే మాకు అక్వైరీ చేసి ఇవ్వాలి, డబ్బులు మాత్రం కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. పక్కకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పటికప్పుడు సవరించుకున్నారు. అక్కడ ఒక్కొక్క ఎకరానికి 2 కోట్లు 3 కోట్లు వస్తుంది, ఇక్కడ మాత్రం 20 లక్షలు 30 లక్షల రూపాయలు వస్తుంది. మమ్మల్ని చేయమంటారు? ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వానికి సోయి ఉండాలి కదా, ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం రైతాంగం గురించి ఆలోచించాలి కదా, ఆలోచించకపోతే మేమేం చేస్తామని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు.
నేను స్వయంగా పార్లమెంట్లో మాట్లాడితే వారు అన్న మాట ఏంటంటే నేనన్న కలెక్టర్లకి సంపూర్ణమైన అధికారం ఇవ్వండి, స్వేచ్ఛ ఇస్తే రేటు ఫిక్స్ చేస్తే తప్ప ఈ ఈ వేదన ఆగదని నేను చెప్పి చాలా దిక్కుల మందు డబ్బాలు పట్టుకొని రోడ్లు వేస్తున్నప్పుడు అడ్డంపాడు, ల్యాండ్ ఎక్వేషన్ అప్పుడు అడ్డంపాడు, పోలీసులను పెట్టి బలవంతంగా రైతాంగం మీద దౌర్జన్యం చేస్తే అక్కడక్కడ మందు డబ్బాలు తాగి చచ్చిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని నేను కోరుతా ఉన్నా, మంచిర్యాల గ్రీన్ఫీల్డ్ హైవే నాగపూర్ నుంచి వెళ్ళి మంచిర్యాల నుంచి వెళ్ళి ఖమ్మం వరకు ఏదైతే పోతుందో ఆ గ్రీన్ఫీల్డ్ హైవేలో ఇవాళ పెద్ద పెద్ద పట్టణాలు ఉన్నాయి. అనంకొండ పక్కకున్నటువంటి ఊరుగొండ ఉంది, అదేవిధంగా పరకాల ఉంది, చిట్యాల ఉంది. అక్కడ రేట్లు చూస్తే టేకుమట్ల అనే గ్రామంలో అక్కడ ఎకరం భూమి ₹1,00,00,000 ఉంటే రిజిస్టర్డ్ వాల్యూ కేవలం 4 లక్షలు మాత్రమే. ఒకవేళ మూడు రేట్లు ఎక్కువ ఇస్తే ₹12 లక్షలు. సొలేషియం, ఆర్బిట్రేషన్ ఇవన్నీ కలిపితే కూడా ఎంత వస్తుంది? ఇంకొక 3 టైమ్స్ వేసుకున్నా కూడా 12 + 12 24 లక్షల రూపాయలతో తప్ప ₹1,00,00,000 ఇచ్చే ఆస్కారం లేదు. అట్లనే మొగుళ్ళపల్లిలో అక్కడ ఒక్క ఎకరం భూమి ₹1,50,00,000 ఉన్నది. అక్కడ భూమి వాల్యూ కేవలం రిజిస్టర్డ్ వాల్యూ కేవలం 3.8 లక్షలు మాత్రమే. అంటే 12, 22 లక్షల రూపాయల కంటే ఎక్కువ వచ్చే ఆస్కారం 12.5 లక్షలు మాత్రమే రిజిస్టర్డ్ వాల్యూ ఉంది. అంటే అక్కడ 12.5 లక్షలు ఇంటూ 6 వేసుకున్నా కూడా 50-60 లక్షల కంటే ఎక్కువ వచ్చే ఆస్కారం లేదు. ఎల్లంపల్లిలో 2 కోట్లు ఉన్నది, రిజిస్టర్డ్ వాల్యూ 2 లక్షలు. పోచారంలో 1.5 ఉన్నది, రిజిస్టర్డ్ వాల్యూ 2 లక్షలు. ఇలా ఊరుగొండలో 5 కోట్లు ఉన్నది, రిజిస్టర్డ్ వాల్యూ 50 లక్షలు. అదేవిధంగా పర్వతగిరిలో ₹1,00,00,000 ఉన్నది, రిజిస్టర్డ్ వాల్యూ 2 లక్షలు. ఇట్లా సంగెం మండలం కావచ్చు, నవాబ్పేట కావచ్చు, అక్కడ ప్రాక్టికల్ భారతీయ జనతా పార్టీ కానీ రైతులు కానీ ఎక్కడ అభివృద్ధికి వ్యతిరేకం కాదు. వాళ్ళు ఏమైనా అభివృద్ధికి వ్యతిరేకం అని చెప్పి చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళను అవమానపరిచే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు, దౌర్జన్యం తట్టుకోలేక ఆత్మహత్యలకు అవుతున్నారు. నేను ఒకటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నేను సూటిగా ఒక హెచ్చరిక చేస్తా ఉన్నా. మీరేమో ఈ గ్రీన్ఫీల్డ్ హైవేస్ కానీ నేషనల్ హైవేస్ కానీ శరవేగంగా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్టుగా వివరిస్తూ ఉన్నారు తప్ప ఆ రైతుల గురించి మీరు పట్టించుకునే పాపాన పోతలేరు. కాబట్టి తక్షణమే మీ కలెక్టర్లని, మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ని కమిటీలుగా వేసి ఎక్కడెక్కడ ఈ నేషనల్ హైవేస్ నిర్మాణం జరుగుతూ ఉన్నాయో, గ్రీన్ ఫీల్డ్ హైవేస్ నిర్మాణం జరుగుతూ ఉన్నాయో, ఇతరత్ర అవసరాల కోసం ఎక్కడ జరుగుతూ ఉన్నాయో, నువ్వు వేసేటువంటి 4th సిటీ కోసం ఎక్కడైతే ల్యాండ్ అక్వైజిషన్ కోసం ప్రయత్నం చేస్తున్నారో, నువ్వు అక్వైర్ చేసేటువంటి ఫార్మా సిటీ కోసం ఎక్కడైతే నువ్వు ల్యాండ్ అక్వైర్ చేస్తున్నావో, వీటన్నిటి మీద దాని ధరను సవరించి నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని పంపితే వాళ్ళు ఎక్కడ కూడా అభ్యంతరం పెట్టకుండా రైతాంగాన్ని డబ్బులు ఇచ్చే ఆస్కారం ఉంది. లేకపోతే కేంద్ర ప్రభుత్వం కూడా బదనామయ్యేటువంటి ఆస్కారం ఉంది. మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ రైతాంగానికి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వం ఒకటే పని చేస్తుంది. ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం ధరలు నిర్ణయించి వాళ్ళు ఇది ఉందని చెప్పి పంపితే అంత పేమెంట్ ఇతర రాష్ట్రాల్లో వస్తున్నప్పుడు మన రాష్ట్రంలో ఎందుకు చేస్తలేవు, మన రాష్ట్రంలో రైతుల ఉసురు ఎందుకు పోసుకుంటున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నేను మొన్ననే పార్లమెంట్లో మాట్లాడినా, మళ్ళీ ఇవాళ ప్రధానమంత్రి గారికి ఎందుకంటే మా ప్రధానమంత్రి గారు చాలా పాజిటివ్ ఉంటాడు కాబట్టి, రైతు ఓరియంటేషన్లో పనిచేసే ప్రధానమంత్రి గారు కాబట్టి, గ్రామీణ ప్రాంతాల్లో రైతులను ప్రేమించే ప్రధానమంత్రి గారు కాబట్టి, ఇవాళ మా గడ్కరీ గారు ఎన్ని వేల కోట్లైనా ఖర్చు పెడదాం, ఎన్ని లక్షల కోట్లైనా ఖర్చు పెడదాం, కానీ మనకు సంతోషకరమైన పద్ధతుల్లో రోడ్లు వేసుకోవాలి తప్ప ఏడిపించుకుంటా సూసైడ్ చేసుకుంటుంటే మనం ఆనందపడి రోడ్లు వేసుకోవడం లేదని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారు. కాబట్టి నేను ప్రభుత్వానికి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా, ఒక హెచ్చరిక కూడా చేస్తున్నా. ఇప్పటికైనా జరిగిన నష్టం జరిగిపోయింది. ఇప్పటికైనా మీరు జరుగుతున్న పనుల విషయంలో మీరు సమగ్రంగా సర్వే చేసి ధరలు ఫిక్స్ చేసి రైతాంగాన్ని ఆదుకోవాలి తప్ప
లేకపోతే మాత్రం చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. అవసరమైతే మేమే రైతుల పక్షాన ఎక్కడైతే రోడ్ల నిర్మాణం జరుగుతూ ఉందో మేమే రైతాంగం పక్షాన పాదయాత్రలు చేసి రైతులకు అండగా ఉండి మీ మెడలు వంచి ఈ ధరలు సవరించే ప్రయత్నం చేస్తాం. కేంద్ర ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి డెఫినెట్గా మేము రైతాంగాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఇవాళ మా రైతులు కూడా వచ్చిన వాళ్ళంతా కూడా రైతుల ఉసురు పోసుకోవద్దు, ఎద్దేడిసిన వ్యవసాయం బాగుపడదు, రైతు ఇచ్చిన రాజ్యం బాగుపడదు. రేవంత్ రెడ్డి నీకు ఓట్లేసి గెలిపించిండు, నువ్వు మర్చిపోకు. ఇవాళ రైతులను వేధిస్తూ ఉంటే, రైతులు చనిపోతూ ఉంటే, రైతులు ఇలా కంటి మీద కొనుక్కు లేకుండా టెన్షన్ పడుతూ ఉంటే నువ్వు చూస్తూ మురిసిపోతే మంచిది కాదు సుమా. మొన్న మీకు కూడా నిజమే ఇది కష్టంగా ఉందని చెప్పి మీరు ఎక్కడైతే ఇలా 4th సిటీ కోసం రోడ్లు వేస్తున్నారో ఒక్కొక్క ఎకరం 5 కోట్ల 6 కోట్ల రూపాయలు ఉన్నది, 5 కోట్ల 6 కోట్ల రూపాయలు ఉన్నది. కానీ ఇది విలువ 20 లక్షలు 30 లక్షలు ఉంది. అందువల్ల రైతాంగం విషయంలో కూడా ఈ సమస్య పరిష్కరించాలని చెప్పి కోరుతున్నా. మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ ఇంతకుముందు చెప్పినట్టుగా ఉద్యోగుల సమస్యల మీదనే కాకుండా రేపు రైతాంగ సమస్యల మీద కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి వాటి మీద రేపు ప్రభుత్వం మీద తప్పకుండా పోరుబాట సల్పే బాధ్యత ఇవాళ భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందని చెప్పి మనం చేస్తూ, పోరాడే పార్టీకి, మీ పక్షాన నిలిచే పార్టీకి ఇవాళ భారతీయ జనతా పార్టీకి గెలిపించాలని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తాను. ఇప్పుడు మన ఈనాడు పెళ్లి కొడుకు అంటే నిలబడి ఓటును అభ్యర్థించడానికి రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మన ప్రెస్ మిత్రులకు నమస్తులు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడే మరి ఎంపీ గారు ఈటల రాజేందర్ గారు అన్ని విషయాలు మేము ముందుంచడం జరిగింది. మరి ఈ నెల 27న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఇతర ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో పోటీ చేస్తూ ఉన్నా. మరి బ్యాలెట్ పేపర్లో నా సీరియల్ నంబర్ 1కి ఎదురుగా 1వ నంబర్ వేసి నాకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని మీ ద్వారా ఉపాధ్యాయులకు అధ్యాపకులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ప్రధానంగా ఈ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి సిపిఎస్ రద్దు చేస్తానని 15 నెలలు గడుస్తున్నప్పుడు కూడా ఇప్పటి వరకు మాట మాత్రం కూడా మాట్లాడని సందర్భంలో రేపు శాసన మండలిలో అడుగుపెట్టి సిపిఎస్ రద్దు కోసం పోరాడుతానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దీంతో పాటుగా వరంగల్ జిల్లా ఉపాధ్యాయ వర్గం అంతా నిజంగా చాలా బాధతో ఉన్నారు. కరీంనగర్ నల్గొండ కన్నా చిన్న జిల్లా అయిన వరంగల్ జిల్లాను కేసీఆర్ గారు 6 ముక్కలు చేసి ఇవాళ ఉపాధ్యాయులందరినీ కూడా మరి వివిధ ప్రాంతాలకు బదిలీ చేయడంతో 317 జీవో మరి ఆ బాధితులందరికీ కూడా న్యాయం చేసే బాధ్యత కూడా ఇవాళ తీసుకుంటామని ఇప్పటికే తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం గతంలో ఉద్యమించింది. అధ్యక్షులు ఆనాటి బండి సంజయ్ గారు కూడా మరి జైలుకి వెళ్ళిన అంశం కూడా ఇవాళ గుర్తు చేస్తూ 317 జీవోలో మార్పులు, తర్వాత వారి బాధితులకు న్యాయం. మరీ ముఖ్యంగా గురుకుల పాఠశాలలు మరి రాష్ట్రంలోని పాఠశాలలన్నీ 9 గంటలకు ప్రారంభమవుతూ ఉంటే వాటిని 8 గంటలకు ప్రారంభిస్తూ ఉన్నారు. వారి సమయాలను 3వ తారీఖు నాడు కౌంటింగ్ తెల్లారే మార్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని తెలియజేస్తూ మరొక్కసారి మీ ద్వారా ఉపాధ్యాయులను అధ్యాపకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నా సీరియల్ నంబర్ 1కి ఎదురుగా 1 ప్రాధాన్యత ఇచ్చి నన్ను గెలిపించి సమస్యల పరిష్కారంలో భాగస్వామిని చేయాలని కోరుతూ ముగిస్తా ఉన్నా. ఇప్పుడు మన జిల్లా అధ్యక్షులు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తూ స్థానిక సమస్యలను కూడా మన జిల్లా సమస్యలను పెద్దల దృష్టికి తీసుకురావాలని కోరు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ఛత్రపతి శివాజీ మహారాజు గారి 395వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ మీడియా సమావేశంలో పాల్గొంటున్న మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడికి మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు, మాజీ మంత్రివర్యులు, పెద్దలు, గౌరవనీయులు, భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ గారికి మరియు వేదికను అలంకరించిన పెద్దవాళ్ళందరికీ, సర్వతమన్నకి ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మీడియా సమావేశం
ఇష్యూ అది కాదు. ముఖం చెల్లక 317 జీవో తెచ్చిందే టీఆర్ఎస్ పార్టీ. సిపిఎస్సి కోసం కేంద్ర ప్రభుత్వం ఒపీనియన్ అడిగింది రాష్ట్ర ప్రభుత్వాన్ని. మీ ఒపీనియన్ చెప్పండి, మీరు చెప్పిన ప్రకారం మేము చేస్తామని చెప్పి ఒపీనియన్ చెప్పలేదు. సిపిఎస్ పెన్షన్ విధానంలో ఒపీనియన్ చెప్పలేదు. అందువల్ల టీచర్ల దగ్గరికి వచ్చి ఓట్లు అడిగే ముఖం లేదు కాబట్టి వాళ్ళు పోటీ చేస్తారు, కానీ మాకు వాళ్ళకి ఏం సంబంధం ఒకటి. రెండవది బీసీ కాంగ్రెస్ పార్టీకి కూడా ముఖం లేదు. మీ ఇంతకుముందు మా సరతరెడ్డి గారు చెప్పినట్టుగా 15 నెలలు అవుతుంది, ఒక్క సమస్య పరిష్కరించిన పాపాన పోలేదు. ఇంకా ఉల్టా ఏమైంది, మీకు పెన్షన్ డబ్బులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలంటే డబ్బులు ఇస్తే కానీ 10% లంచం ఇస్తే కానీ రాని పరిస్థితి వచ్చింది. ఇక వాళ్ళకి ఏం ముఖం ఉంటే చెప్పండి. ఈ సిపిఎస్ విధానం కావచ్చు, లేకపోతే 317 కావచ్చు, ఇతరత్ర అవన్నీ పక్కకు పెట్టు, ఇవి కూడా చేసే పరిస్థితి లేదు. అందుకని వాళ్ళ ముఖం లేదు కాబట్టే ఇలా పోటీ చేస్తలేరు వాళ్ళు. అరే 100 సార్లు మాట్లాడినాం. ఇప్పుడు ఒకటి అడ్మిషన్ కోసం పోతే స్కూల్కి వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు స్కూల్లో అడ్మిషన్ కోసం పోతాం, నేషనాలిటీ, నీ మతం ఏంది, నీ కులం ఏంది అని అడుగుతారా లేదా? కులాన్ని కాదంటారా ఎవరైనా? భారతీయ జనతా పార్టీ కులం ఉన్నదాన్ని 100% గుర్తించే పార్టీ. కులగణనను వ్యతిరేకించే పార్టీ కాదు మా పార్టీ, ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్. కానీ డ్రామా కంపెనీ లాగా నడపకంటున్నది. నేను 100 సార్లు చెప్పిన, మళ్ళీ చెప్పిపోతున్నాను. కులగణన దేశవ్యాప్తంగా చేపట్టే ఆస్కారం లేదు, చేసే ఆస్కారం లేదు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ లంబాడా ఉంది, మా దగ్గర లంబాడా ఎస్టీ, లంబాడా మహారాష్ట్రలో బీసీ, కర్ణాటకలో లంబాడా ఎస్సీ. లంబాడాను దేశవ్యాప్తంగా నువ్వు కులగణన చేస్తే ఎట్లా చేర్చాలనే నీకన్నా జ్ఞానం ఉందా? రజక ఇక్కడ బీసీ, రజక కర్ణాటకలో ఎస్సీ, ఎట్లా చేస్తావు? తెలంగాణ రెడ్డిలు ఓసీ, కర్ణాటక పోతే బీసీ. కమ్మలు ఆంధ్రప్రదేశ్లో ఓసీ, కర్ణాటక పోతే బీసీ. ఇలా మత్స్యకారులు ఇక్కడ బీసీ, మత్స్యకారులు యూపీ పోతే ఎస్సీ. ఇట్లా అనేక రకాల వైరుధ్యాలు ఉన్నాయండి. అసలు ఏమైనా జ్ఞానం ఉన్నట్టుగా మాట్లాడతారా? అర్థం చేసుకుంటారా? భారతీయ జనతా పార్టీ కులగణనకు వ్యతిరేకం కాదు, కానీ డ్రామా పద్ధతిని మాత్రమే వ్యతిరేకిస్తుంది. నేను ఒక 2 అని చెప్పి దేశవ్యాప్తంగా కూడా చెప్పను. అసలు దేశవ్యాప్తంగా చేసే ఆస్కారం ఉందా? ఫస్ట్ నీకు అవగాహన ఉందా? ఒకటి. రెండవది, ఎస్సీల జనాభా 15 నుంచి 17.5%, 17.6% పెరిగిందన్నావు. ఎస్టీల జనాభా 9% అనుకున్న దాన్ని ఇలా 10.5% అని చెప్తున్నావు. 2, బీసీల జనాభా గతంలో 52% ఉండే ఇలా 46% అని వేపినావు. ఈ రాష్ట్రం మొత్తంలో ఒక బీసీల జనాభానే తగ్గిపోతుందా? 2, ఒకవేళ అంటే చట్టబద్ధత ఉందా? నువ్వు చేస్తున్న కుల జనగణనకు చట్టబద్ధత ఉందా? దానికి కూడా శాంటిటీ ఏంది? నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ నువ్వు శుద్ధ పూసవాయి మంచిగానే జరిగితే మళ్ళీ ఎందుకు 10 రోజులు ఎక్స్టెన్షన్ చేసినావు? నీకున్న నిజాయితీ ఏంది? దాన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇవాళ ఎడ్డోళ్ళు అనుకుంటారు, రేవంత్ రెడ్డికి అర్థం కానట్టున్నది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదంటే అది మాట్లాడితే నడతా, కానీ అధికారం ఉన్నప్పుడు ఏదంటే అది మాట్లాడితే నడవదనే విషయం ఇప్పుడు అర్థమైపోయింది. ఇవాళ అది ఫెయిల్యూర్ అనడానికి, విఫలం చెందింది అనడానికి రెండవసారి మళ్ళీ కులగణన చేపట్టడమే రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క వైఫల్యం. ఇగో ఇట్లాంటి పిచ్చి పని భారతీయ జనతా పార్టీని అంగీకరించదు. నేను అడుగుతున్నా, చట్టబద్ధత కల్పించి ప్రాపర్ పద్ధతిలో సర్వే చేసి, ఇవాళ తమిళనాడులో ఎట్లయితే ఇగో మా సోషల్ స్టేటస్ గిది, మా సామాజిక నేపథ్యం గిది అని చెప్పి ఎట్లా చేసుకుందో, బీహార్లో ఎట్లయితే చేస్తున్నారో, మహారాష్ట్రలో ఎట్లా చేస్తున్నారో, తెలంగాణలో కూడా గట్టే చేయి తప్ప నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేయలేవు మా బాబు, గుర్తుపెట్టుకో. ఇలా ఏం మాట్లాడతాడు? 42% స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పిండు. ఇప్పుడేమంటాడు? అప్పుడప్పుడు ఇది చట్టబద్ధంగా అమలయ్యేటట్టు లేదు,
పార్టీల పరంగా ఇచ్చిన నువ్వెవడివి అసలు? నువ్వెవడి? ఒక పార్టీ 60% ఇస్తుంది కావచ్చు, ఒక శాతం మొత్తం మొత్తం 100% ఇస్తుంది కావచ్చు, నువ్వు చెప్పాలి దానికి. అందుకనే కులగణన విషయంలో భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. కులగణన విషయంలో ఇప్పుడు నేను చెప్తున్నది వాస్తవం. దేశవ్యాప్తంగా కులగణన ఒకే పద్ధతిలో ఉండదు కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వం చెప్పింది కాబట్టి తప్పకుండా చేసి తీరవలసిందే. దాని ప్రకారంగా రిజర్వేషన్ పెట్టాల్సిందే, ఎన్నికలు జరపాల్సిందే, లేకపోతే నీ భర్తం పట్టాల్సిందే. ఒక మాట, ఒకసారి ఐఏఎస్ ఆఫీసర్ అయితే, ఐపీఎస్ ఆఫీసర్ అయితే 30 నుంచి 35 సంవత్సరాల సర్వీస్ ఉంటుందండి. 30 నుంచి 35 సంవత్సరాల సర్వీస్ ఉంటుంది. రాజకీయ పార్టీ 5 ఏళ్ళు మాత్రమే అధికారం నడుపుతుంది ప్రజల ఆశీర్వాదం ఉంటే. ఎమ్మెల్యే, ఎంపీ, ఎనీ ప్రజాప్రతినిధి, ఒక ఎక్సెప్ట్ ఎమ్మెల్సీ, అన్నీ 5 సంవత్సరాలు. ప్రభుత్వం అంటే 5 సంవత్సరాలు ఉంటుంది. వాళ్ళు చంద్రబాబు నాయుడుని చూసిండ్రు, వాళ్ళు రాజశేఖర్ గారిని చూసిండ్రు, వాళ్ళు రోషయ్య గారిని చూసిండ్రు, కిరణ్ కుమార్ గారిని చూసిండ్రు, ఇప్పుడు మొన్నదాకా కేసీఆర్ని చూసిండ్రు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చూస్తారు. ఏంటంటే యథా రాజా తదా ప్రజ. నువ్వు చక్కగా ఉంటే, నువ్వు పనివంతునివైతే, నువ్వు శుద్ధపూసలాగా ఉంటే వాళ్ళు కూడా పనిమంతుల్లాగా పనిచేస్తారు, శుద్ధపూసలాగా ఉంటారు. కానీ నువ్వు మాత్రం శుద్ధపూసలాగా లేకుండా ఏంటంటే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పెద్ద చెప్తే, నో ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉంది, నేను చేయలేను అని ఒక కలెక్టర్ చెప్పిండు. ఆ కలెక్టర్ని పక్కకు పెట్టి ఇంకో కలెక్టర్ తెప్పించిండు. ఆ కలెక్టర్ వేసడానికి నిజాయితీ ఉంది ప్రభుత్వానికి, దాన్ని బట్టి అర్థమవుతుంది. అరే నువ్వు నిజంగా గొప్పోడు. ఇలా గుటకాలు నడవదు, గుడమ్మ నడవదు, దుర్మార్గం ఆగుతుంది అంతే. ప్రభుత్వం చాలా పెద్దది, గుర్తుపెట్టుకో. ప్రభుత్వం అనుకున్న నాడు ఇంచు కూడా కదలదు. ప్రభుత్వం అనుకున్నాడు ఒక్క అక్రమం జరగడానికి ఆస్కారం లేదు. మొన్న నేను పోయిన ఒక అటాక్ అయింది, చూసింది మీరు. అంటే ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనప్పుడు, ప్రజలకు చట్టాల మీద విశ్వాసం చల్లగిలినప్పుడు నాలాంటి ప్రజాప్రతినిధి ఏం చేయాలి చెప్పండి? గా పని చేస్తాడు. అందుకనే నేను ఒకటే అంటున్నా, ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ పనిలో పెట్టుకోవాల్సి అక్కడ ఉన్నది, దృష్టి పెట్టాల్సి అక్కడ ఉంది. కానీ మొత్తం నేనే ఇలా ముఖ్యమంత్రి గారి కార్యాలయం, ముఖ్యమంత్రి గారు సలహాదారులు, ముఖ్యమంత్రి గారి బంధుమిత్రులు, ముఖ్యమంత్రి గారి మిత్ర పక్షాలు ఆయన అక్కడ కూర్చొని పైరలు చేస్తా అంటే ఎక్కడ నడుస్తాయండి చెప్పండి? ఇవన్నీ లెక్కలతో సహా బయట పెట్టే రోజు వస్తుంది. తప్పించుకోలేరు. వాళ్ళు అనుకుంటారు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా భావిస్తాను, తప్పించుకోవడానికి వీల్లేదు. ఆయన అప్పుడు అన్నట్టు చూసినా రెడ్ బుక్ రాస్తున్నా అని చెప్పి, మేము కూడా ఒక బుక్ రాస్తున్నాం. ఇక్కడ మేము కూడా ఒక బుక్ రాస్తాం. ఇవన్నీ వచ్చినప్పుడు తప్పకుండా కాషాయ బుక్ రాస్తాం. మేము కాషాయ బుక్ రాసిన నాడు తప్పకుండా అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ చట్ట ప్రకారంగా నడుచుకోండి తప్ప ఇవాళ వాళ్ళ బాసుల ఆదేశాలకు లోబడి పనిచేస్తే, గతంలో శ్రీలక్ష్మి ఎట్ట జైలు పాలైంది, ఇవాళ అనేక మంది ఐపీఎస్ ఆఫీసర్ ఎట్లా జైలు పాలవుతున్నారు, రేపు అనేక మంది విదేశాలు ఎట్లా దాక్కుంటున్నారు, మీకు కూడా గతి పట్టకుండా చూసుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఐఏఎస్ ఐపీఎస్లకు ఉండే గౌరవం వేరు. మీరు ఎంతో మేధో సంపన్నులు, ఎంతో కష్టపడి ఆ స్థాయికి వచ్చిండ్రు, ఎందుకు దాని గౌరవాన్ని తగ్గిస్తారని నేను కూడా అంటున్నా. నేను అంటున్నా, ఇక్కడ కాదు పార్లమెంట్ అన్నా నేను. ఎస్ ఎస్ వాళ్ళని సవరించేంత వరకు ఆపాలని చెప్పి మంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన. ఇవాళ నేను వాటిగా ప్రెస్ మీట్ పెట్టలే. గడ్కరీ గారికి ఒక ఉత్తరం రాయబోతున్నా, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా ఉత్తరం రాయబోతున్నా. తక్షణమే యుద్ధ ప్రాతిపదిక పైన మీరు రైతాంగంతో చర్చలు జరపండి, ఫీల్డ్ విజిట్ చేయండి, యాక్చువల్ రేట్లు ఏందో తేల్చండి, వాళ్ళకు కంపెన్సేషన్ ఇప్పియండి. కానీ గుంజుకునే అధికారానికి ఎవడిచ్చిండు చెప్పండి? అప్పటిదాకా మేము కూడా వాళ్ళు ఎంబడి ఉంటాం. ఒక అధికార పార్టీ ఎంపీ అయి ఉండి కూడా పార్లమెంట్లో మాట్లాడుతున్నప్పుడు మా స్పీకర్ గారు సపోర్ట్ కొట్టించిందంటే ప్రతిపక్ష పార్టీలు విఫలమైనవి, ప్రజల సమస్యలు పట్టించుకుంటలేరు, రైతుల సమస్యలు పట్టించుకుంటలేరు, మా సభ్యుడు ప్రస్తావించిందని చెప్పి అప్రిషియేట్ చేసాడు. మీకు ఐడియా ఉండాలి, సపోర్ట్ కొట్టించాడు స్పీకర్ గారు. గది మా కల్చర్. మాకు ప్రజల పక్షాలు ఉండాలని కోరుకుంటాం తప్ప ప్రజలకు అన్యాయం చేయాలని చెప్పి కోరుకునే ప్రభుత్వం. ఇప్పుడు నేషనల్ హైవే పడుతుంది, అభివృద్ధి అవుతుంది, అటుపక్క ఇటుపక్క రేట్లు పెరుగుతుంది, కానీ కోల్పోయిన బతికేంది?
ఎందుకు త్యాగం చేయాలి? అక్కడక్కడ గవర్నమెంట్ భూములు ఉంటాయి, అలైన్మెంట్ మార్చుకోవాలి. అసైన్మెంట్ భూములకు కూడా సేమ్ కంపెనీషన్ ఇవ్వమంటున్నాం మేము. అసైన్మెంట్ భూములకు కూడా ఏదో ఈ గవర్నమెంట్దే కదా, నీ తాత జాగిరా ఇచ్చినావు 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా సాగు చేసుకున్నప్పుడు అది వాళ్ళ ఓన్ భూమి అవుతుంది. అది టెక్నికల్గా ఒకరికి అమ్ముకునే అధికారం లేకపోవచ్చు, కానీ 40 ఏళ్ళుగా 50 ఏళ్ళ క్రితం ఇచ్చినటువంటి అసైన్మెంట్ భూములు వాళ్ళ సొంత భూములు అవి.